హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిగింది. ఉమెన్స్ డేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలను అందిస్తున్న మహిళలను సత్కరించారు. శ్రీమాతా సేవా సమితి ఫౌండర్ కుసుమ విజయ తమ బృందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాతా పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు హాజరై మహిళల్లో ఉత్తేజాన్ని నింపారు. మహిళలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. వారు ఈరోజు ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో వివిధ విభాగాలలో ఎవరెవరైతే ఒక అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ చేశారో వారందరికీ సత్కరించుకోవాలి, గౌరవించుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయ కుసుమ గారికి, వారి టీం అందరికీ మనందరి కర్తాల వల్ల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. స్త్రీ నాకు చాలా తెలుగు భాష మొత్తం మీద చాలా బాగా నచ్చే ఒకే ఒక్క వాక్యం, ఒకే ఒక్క పదం, వాక్యం కూడా కాదు, పదం స్త్రీ. మీకు చెప్తే ఆశ్చర్యం అనిపించవచ్చు. అంటే చాలా పదాలని తెలుగు భాషలో 56 వర్ణాలు, 56 వర్ణాలు అంటే 56 అక్షరాలు, 56 అక్షరాలతో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. సూర్యరాయేంద్ర భాషా నిఘంటువు తీసుకున్నా, సిపి బ్రౌన్ రాసిన నిఘంటువు తీసుకున్నా, తెలంగాణ భాషా నిఘంటువు తీసుకున్నా, తెలుగు భాషలో లక్షలాది పదాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోకెల్లా అత్యంత అద్భుతమైన పదం, అతి గొప్ప పదం, అసలు నన్ను ఎప్పుడు వెంటాడే పదం ఏంటంటే ఒకటే ఒకటి, అది స్త్రీ. అంటే జనరల్గా ద్విత్వము, సంయుక్తాక్షరం అంటాం భాషలో. మనం 3 ధ్వనులు ఏంటంటే సా, తా, రా, ఈ 3 పదాలు కలిస్తే, 3 ధ్వనులు కలిస్తే ఒక్క పదం, అది స్త్రీ. అది సంపూర్ణార్థం. నిజంగా గమ్మత్తు ఏంటంటే ఆ భాషలో ఉండే విశిష్టత, ఈ ఒక్క పదానికి ఉండే విశిష్టత, మిగతా అన్నీ కూడా ఒక్క పదానికి సంపూర్ణ అర్థాలు లేవు. మీరు చూడండి, అలక, పలక, గిలక, చెలక, ఇవన్నీ 2-3 పదాలు కలిపితే తప్ప సంపూర్ణ అర్థం రావు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి జయ 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 జన్మభూమి జయ జయోస్తు మాతృభూమి జయ 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 జన్మభూమి జయ జయోస్తు మాతృభూమి గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి కనకవర్షమొలికించే స్వర్గసీమ భారతి. గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి కనకవర్షమొలికించే స్వర్గసీమ భారతి. తల్లికి నీరాజనమిడ తరలి రండి రండి, తల్లికి నీరాజనమిడ తరలి రండి రండి, రండి 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 రండి. జయ 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 జన్మభూమి జయ జయోస్తు మాతృభూమి. విద్య, ఉద్యోగం, సాధికారత, సమాజ సేవ ఇవన్నీ పుణికిపుచ్చుకొని నిండుగా ఎంతో భక్తితో అంకిత భావంతో సేవ చేస్తున్న వీరందరికీ కూడా దేవుడు ఎంతో ధైర్యాన్ని, శక్తిని ఇచ్చి ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనడాలి. ముందుగా ప్రతి మహిళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అన్నది మహిళలు బయటికి వచ్చి సాధించిన విజయాలను స్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ మన సంప్రదాయాల్లోనే మహిళలను గౌరవించుకోవడము, వాళ్ళు చేసిన సేవలను గుర్తించడము ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీని అనుగుణంగా మనతో పాటు ఉన్న మహిళని ఏ రూపానన్నా కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ, సోదరిని కానీ, ఒక స్నేహితురాల్ని కూడా గౌరవిస్తూ వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళకు పనిచేసే అవకాశాలు కల్పించిన రోజే మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సోదరులు కూడా, సోదరుమణులు కూడా కల్పించాలని, మహిళలు బాగుంటే
వాళ్ళు సొంతంగా కాకుండా మొత్తం సమాజానికి బాగు చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మనమందరం కూడా కల్పించడంలో మన వంతు పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొకసారి ఎంతోమంది విజయాన్ని సాధించిన మహిళలతో పాటు రోజు మన ఇంట్లో ప్రతినిత్యం ప్రతి కార్యక్రమానికి ఒక మహిళ వెనుక ఉంటుందని అది గుర్తిస్తూ మనమందరం కూడా మరొకసారి ఈ మహిళా దినోత్సవం ప్రతినిత్యం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వనిత మహిళలకే గుర్తింపుగా వెలుగుతున్న ఈ ఛానల్కి కూడా, ఆ వ్యూహర్స్కి అందరికీ కూడా, సంస్థ వాళ్ళకందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వనిత టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకి. 8వ తారీఖు మహిళా దినోత్సవం ఉంది, కానీ ఈరోజే మేము 5వ తారీఖే ముందుగా జరిపించాము. దీనికి మా సేవా తరపున వివిధ రంగాలలో ఎన్నో సేవలు అందిస్తున్న మహిళలకు వారిని గుర్తించి శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించే వారికి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము వారిని సన్మానించుకోవటము మా యొక్క సంస్థకు మరియు మా సభ్యులకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానం ఎందుకు చేశామంటే వారు కూడా మాలాగా ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిదాయకంగా ముందు ఇంకా కొంతమందికి వారు కూడా సేవలు అందించాలని, మేము చేసిన సేవలు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటాయని కూడా మేము భావిస్తున్నాము. శ్రీ మాతా సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. నా పేరు కుసుమ విజయ. ఆదిత్య నగర్లో ఉంది మా సంస్థ. ఈ సంస్థ ద్వారా మేము లాక్డౌన్ టైంలో రోడ్డు పైన రోడ్లు కొట్టుకొని బతికే వాళ్ళు, బ్యాట్లు తయారు చేసుకునే వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాము. అవే కాక కంటి పరీక్షలు చేయించడం, ఆపరేషన్లు చేయించడం, కంటి అద్దాలు ఇప్పియటము, ఇంకా చాలామందికి పేద మహిళలకి, గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ లోపం ఉన్న వారికి శ్రీమంతాలు చేయటము, ఊర్లలో ఉండే పిల్లలు 10th ఇంటర్ చదివిన వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించడము. ఈ కుట్టు మిషన్ నేర్పడానికి సూర్యాపేటలో మా బ్రాంచి ఉన్నది. పోసోజు పద్మ గారి ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి మేము మిషన్ కుట్టు నేర్పించడం జరిగింది. మేడ్చల్లో కూడా ఉంది మా బ్రాంచి. ఇవే కాకుండా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళకి ఏమి అవసరమో సర్వే చేస్తూ అవసరం ఉన్నవి మాత్రమే ఇప్పిస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా చాలా చేసామని చెప్పాలని ఏమీ లేదు. మేము ఒక్క నిర్ణయం తీసుకున్నాం, ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు కాదు సేవ చేసేది, ఊపిరి ఉన్నంత వరకు కడశ్వాస వరకు చెయ్యాలనేది ఒక సంకల్పంతో చేస్తున్నాము. ఈరోజు ఎందుకు ఎంచుకున్నామంటే మహిళల్ని గుర్తించడము, మహిళల్ని సన్మానించడము. ఈ మహిళా దినోత్సవం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ముందు మహిళలు ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తారన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ సేవా కార్యక్రమాన్ని నా తర్వాత నా సభ్యులు కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఏమి చేస్తారు అనంటే మా సంస్థకి ఎంతోమంది దాతలు సహకారం అందించాలి. దాతల సహకారం అందిస్తే ఇంకా చాలా చేయాలని ఉంది. ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక ఓల్డేజ్ హోమ్ ఉందండి. ఓల్డేజ్ అంటే మామూలు వాళ్ళకు ఉంది, వికలాంగులకు లేదు ఓల్డేజ్ హోమ్. దాతలు సహకరిస్తే వికలాంగులకు ఓల్డేజ్ హోమ్ పెట్టాలని ఉంది. దీనికి ఎవరి అయినా దాతల సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ చిన్న కార్యక్రమాలే అనిపిస్తుంది, అలాంటి పెద్దది చేయాలని మాకు సంకల్పం ఉంది. ఈరోజు చీఫ్ గెస్ట్ని పిలిచాము. మామిడి హరికృష్ణ గారు వచ్చారు, యోగా శర్మ గారు వచ్చారు, దైవజ్ఞ శర్మ గారు, విజయారెడ్డి గారు వచ్చారు, విద్యా సౌధ నుండి కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు, జిహెచ్ఎంసీ నుండి పద్మజ మేడం గారు, ఈఎస్ఐ నుండి డీన్ సారు శిరీష్ కుమార్ గారు వచ్చారు. ఇలాగ ఇంకా చాలామంది వచ్చారు. అవార్డు 35 మందికి ఇచ్చాము. మాతా పునస్కారం ఇచ్చాము. అందులో పద్మప్రియ అనే వికలాంగురాలు, ఆమె ఇండియాలో 3 అవార్డులు తీసుకున్నది. మా సంస్థ 2019లో ప్రారంభించాము, 18లో రిజిస్ట్రేషన్ చేశాము. ఈ సంవత్సరం 7th యానివర్సరీ చేశామన్నమాట. ఇంకా గ్రాండ్ సక్సెస్ కావాలి. ఈరోజు మంచిగానే అయింది, కానీ ఇంకా బాగా అవ్వాలి. స్త్రీ అంటే స్త్రీని గౌరవించటము, స్త్రీనే గౌరవించుకోవాలి, స్త్రీని అగౌరవపరచకూడదు. స్త్రీని ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని చెప్తారు. అలాంటి స్త్రీని గౌరవించుకోవటము మాకు అదృష్టంగానే భావిస్తున్నాము. స్త్రీని ఎప్పుడు ఈ ప్రపంచంలో పూజిస్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పద్మావతి. నేను ఇవాళ శ్రీమాత సేవా సమితి వారు నిర్వహించినటువంటి
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వారు మహిళా పురస్కారాలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే నేను 3 సార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నన్ను వారు గుర్తించి నాకు ఈ పురస్కారం అందజేసినందుకు శ్రీమాత సేవా సమితి వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు చాలా ధైర్యంగా ఉండాలి, చాలా చాకచక్యంగా నేర్పుతో ఒక అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం ఇన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నప్పటికి కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం ఏదో ఒక మహిళల పైన అరాచకాలు అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాము. మన మీడియాలో మనం చూస్తుంటే ఒక్కోసారి చాలా భయం వేస్తుంది. అందుకని కొన్నిసార్లు అయితే టీవీ చూడటం కూడా మానేయాలా అనిపిస్తుంది. అలాగా రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ అకృత్యాలు అనేది మహిళల మీద ఎక్కువైపోయినాయి. ఇలాంటి సందర్భంలో కూడా మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలా అనే సందర్భం కూడా ఏర్పడింది. నేనేమంటున్నానంటే ప్రతి మహిళ ఒక యుద్ధంలో ఎలాగైతే సైన్యం ఎలాగ ట్రైనింగ్ అవుతారో వారు ప్రతి గడప దాటి వెళ్ళాలనుకునే ప్రతి మహిళ కూడా మనం ప్రపంచంలోకి పోతున్నాము అంటే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వనితా టీవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వనితా టీవీ వాళ్ళు ఏ ఇంటర్వ్యూ తీసినా కూడా చాలా వినూత్నంగా మిగతా అన్ని ఛానల్స్కి అన్ని ఇంటర్వ్యూలకి భిన్నంగా చేస్తారు. అలాంటిదే నాకు కూడా ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మహిళ మీద ఒక వనిత ఆడవాళ్ళ కోసమే ఏర్పడిన ఈ యొక్క ఛానల్ నిరంతరంగా వారిని ఎంతోమందిని వెలికి తీసి సమాజానికి చూపిస్తున్నారు. ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని వారు చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వనితా టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వనితా టీవీ ద్వారా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాల్లో నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి మరోసారి నన్ను ఇంకొంచెం ప్రోత్సహించినందుకు, చాలామంది తెలియని ఈ జనరేషన్ వారికి కూడా మళ్ళీ నన్ను తెలియజేసినందుకు శ్రీమాత సేవా సమితి వారందరికీ యాజమాన్యం అందరికీ కూడా, తర్వాత కుసుమ విజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కెరీర్లో దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. బట్ మెయిన్ అవార్డు ఏంటంటే నాకు భారత రాష్ట్రపతి చేత 3 సార్లు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అది ఒక తెలంగాణ బిడ్డగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఏంటంటే మహిళ ఎప్పుడైనా సరే ఏ లోపం ఉన్నా, ఇప్పుడు నన్ను చూస్తే మీకు అట్లా అనిపించవచ్చు, కాకపోతే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను అంటే మహిళ వేసే ప్రతి అడుగు చాలా అప్రమత్తంగా వేయాలి, చాలా ఆలోచనతో వేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజంలో అని ఈ సందర్భంగా నా పేరు రోజారెడ్డి అండి. నేను అమీర్పేటలో ఉంటాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము వచ్చేసి సోషల్ వర్క్ చేస్తాము. చేసే ఆ వర్క్ను గుర్తించి శ్రీ మాతా సేవా సమితి వాళ్ళు మాకు ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు ఆ సేవా సమితి వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. మా వర్క్ అంటూ గుర్తించి పిలిచి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కుసుమ విజయ్ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. శ్రీ మాతా సేవా సమితి ద్వారా నాకు అవార్డు వచ్చిందండి. బహుమతిని ఇచ్చారు. నేను ముఖ్యంగా అన్నదానాలు చేస్తానండి. సరూనగర్లో ప్రతి అమావాస్యకు కూడా సుమారు 500 నుంచి 600 మందికి అన్నదానం చేస్తాను. నేను వాసవి క్లబ్లో ప్రెసిడెంట్గా చేశాను. బీబీజీలో నేను ఇంటర్నేషనల్ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ కూడా ప్రెజెంట్ చేస్తున్నాను. సో నాది గుర్తించి వాళ్ళు పిలిచి నేను ఆన్లైన్లో సౌందర్యలహరి, శివానంద లహరి, మూక పంచశతి, నారాయణ్యం ప్రెజెంట్ నేర్పుతున్నానండి. నేను కొండూరు పద్మావతి అమ్మ యొక్క అడ్మిన్ని. యూట్యూబ్లో వివిపి ఛానల్, వెలుగువైపు ప్రయాణం ఛానల్, కొండూరు పద్మావతమ్మ అంటే అన్నీ వచ్చేస్తాయండి మా అన్నీ. మేము ఎవ్రీ ఇయర్ శృంగేరికి వెళ్ళి గురువుల దగ్గర అన్నీ కూడా మేము నేర్చుకుని అన్నీ కూడా గురువులకు చెప్తాము. సో ఇవన్నీ గుర్తించి అమ్మ సేవా సమితి గారు పిలిచారు. ఇక్కడ కూడా అన్నమయ్య కీర్తనలు మేము నేర్చుకుంటున్నాము, పాడాము. ఇవన్నీ గుర్తించి నాకు స్నానం చాలా చాలా కృతజ్ఞతలండి. మరి ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పద్మజ. నమస్కారం అండి. నా పేరు వాణి అండి. సనత్నగర్ నుంచి వచ్చాం. సనత్నగర్ శ్రీ హనుమాన్ దేవాలయం నుంచి వచ్చామండి. శ్రీ మాతా సేవా సంస్థ వాళ్ళు మాకు మహిళా దినోత్సవ సందర్భంగా మాకు అవార్డునివ్వడం జరిగిందండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. నాకెందుకంటే టెంపుల్ సేవా పరంగా ఇచ్చారండి అవార్డు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. నా పేరు ఎల్లేశ్వరి. మాతా సేవా సమితి వాళ్ళు
నేను చేసే సేవలు గుర్తించి ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషం. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.